నంద్యాల జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గౌరు చరిత ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా సాధికారత, మహిళలకు రాజకీయాల్లో ప్రాధాన్యత కల్పించే అంశాలపై ఆమె మాట్లాడారు. మహిళా సాధికార బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టకపోయినా మహిళలకు సాముచిత స్థానం కల్పించేందుకు కట్టుబడి ఉన్నామని మంత్రి నారా లోకేష్ మహానాడులో హామీ ఇచ్చారని గౌరు చరిత తెలిపారు. మాటల్లో కాదు చేతల్లో చూపించే ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం అని ఆమె పేర్కొన్నారు. మహానాడులో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించడం ఎంతో సంతోషకరమని అన్నారు. మహిళలకు రాజకీయాల్లో ప్రోత్సాహం అందించడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎప్పుడూ ముందుంటారని కొనియాడారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాల ద్వారా మహిళలకు పెద్దపీట వేసిన విషయాన్ని గుర్తు చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో కూడా మహిళలకు పెద్ద ఎత్తున అవకాశాలు కల్పిస్తున్నామని వెల్లడించారు. మహిళల రిజర్వేషన్ కేవలం పేపర్లకే పరిమితం కాకుండా ఆచరణలోకి తీసుకొచ్చినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు గౌరు చరిత. నమస్కారం. మహిళా శక్తి, మహిళా శక్తి, లోకేష్ అన్న, లోకేష్ అన్న గారి నాయకత్వం, లోకేష్ అన్న గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం. నారా లోకేష్ అన్న వర్ధిల్లాలి, నారా లోకేష్ అన్న నాయకత్వం వర్ధిల్లాలి, నారా లోకేష్ అన్న నాయకత్వం వర్ధిల్లాలి, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. మంచిది ఒకటి కట్టి పెట్టినట్టు ముందు పోతున్నాడు. సరే కట్టి పెడతాను. తినరా అందరికీ నమస్కారం. మహిళా సాధికారికత బిల్లు మన పార్లమెంట్లో ప్రవేశపెట్టకపోయినా తెలుగుదేశం పార్టీ నిన్న మహానాడు వేదికగా ఈ బిల్లును మేము అమలు చేస్తామని లోకేష్ బాబు వర్కింగ్ కమిటీ చైర్మన్ ప్రకటించడం చాలా సంతోషదాయకం. దానికి ధన్యవాదాలు తెలియజేస్తూ మేము ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. మహిళా సాధికారత అంటే మాటల్లో కాకుండా చేతల్లో చూపించే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. అంతేకాకుండా మీకు అందరికీ తెలుసు, గతంలో అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఉన్నప్పుడే మహిళలకి ఆస్తిలో సమాన హక్కు కల్పించిన ఘనత కూడా అప్పుడు అన్న నందమూరి తారక రామారావుది. అదే బాటలోనే మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అదే పంతాల్లో నడుస్తూ మనకి ఎన్నో కార్యక్రమాలు, అంటే ఆ రోజే 95లోనే డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసి మహిళలను గృహాలకే పరిమితం కాకుండా
ఆర్థికంగా వాళ్ళ కుటుంబాలను ముందుకు తీసుకెళ్లడానికి అవకాశం కల్పించడం జరిగింది. ఈరోజు నిన్న మనకి 2 రోజులు మహానాడు జరిగింది. ఆ మహానాడు వేదికగా మహిళా బిల్లు ప్రవేశపెట్టడం చాలా సంతోషించదగ్గ విషయం. అంటే పార్లమెంట్ లో ఏర్పాటు చేయకపోయినా కూడా 33% మేము ఇప్పుడు సార్వత్రిక ఎన్నికల్లో ఇప్పుడు ఏ దాంట్లో అయినా కూడా ఏర్పాటు చేస్తామని చెప్పడం చాలా మహిళలంతా ఈరోజు హర్షం వ్యక్తం చేస్తా ఉన్నాం. అంతేకాకుండా మనకందరికీ తెలుసు, ఈ కూటమి ప్రభుత్వంలో మహిళలు అంటే గౌరవం, మహిళలు అంటేనే ఒక వాళ్ళకు అవకాశాలు కల్పించడం, మహిళలకు సముచిత స్థానం కల్పించడం, రాజకీయంగా కూడా ముందుకు తీసుకురావాలనే మంచి ఉద్దేశంతోనే మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఈరోజు మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం, మనకి ఏదైనా గతంలో కూడా మనకు రేషన్ కార్డుకి రావాలన్నా, ఇళ్ల స్థలాలుగా రావాలన్నా, ఇల్లు రావాలన్నా ఏదైనా కూడా మహిళలతో పేరు మీదనే ఇవ్వడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు, తల్లికి వందనం అయితేనేమి, పెన్షన్స్, రాష్ట్రంలో పెన్షన్స్ వస్తూ ఉన్నాయి. ఆ పెన్షన్స్ కూడా ఎక్కువ శాతం మహిళలకే రావడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా స్త్రీశక్తి పథకం ద్వారా మహిళలకి అందరికీ ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం, మహిళలకి ఈరోజు గ్యాస్ కనెక్షన్స్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారే. అలాగే ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్యాస్ సిలిండర్లు ఇచ్చిన ఘనత కూడా ఈ చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. కాబట్టి ఏది చేసినా కూడా మహిళలతోనే ముందుకెళ్తా ఉంది ఈ ప్రభుత్వము. ఎన్నో రకాలుగా మహిళల్ని ఈరోజు మహిళలు ఇన్ని రోజులు స్థానిక సంస్థల మాత్రం 33% రిజర్వేషన్ ఉండేది. అలాంటప్పుడు ఇప్పుడు మహిళలు మనకి రేపు జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో కూడా మహిళలకి అవకాశం కల్పించడం జరుగుతుంది. దీనికి మేము హృదయపూర్వకంగా మహానాడు వేదికల్లో కూడా ఒకటే స్త్రీ శక్తికే ఎక్కువ పెద్దపీట వేస్తున్నామని చెప్పడం జరిగింది. దానికి ఎంతో మంది ఆశగా చూసాము ఏమొస్తుందని. ఇది ప్రకటించడం హృదయపూర్వకంగా నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే నారా లోకేష్ గారికి హృదయపూర్వకంగా, మహిళల తరపున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఏదో మాటలతోనో పత్రికలతోనో పేపర్లకే పరిమితం కాకుండా ఈ ఆచరణలోకి తీసుకొచ్చినందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు రేపు మహిళలు వాళ్ళు రాజకీయంగా పైకి రావడానికి, వాళ్ళు ప్రజాసేవ చేయడానికి కూడా అవకాశం కల్పిస్తూ ఉంది తెలుగుదేశం ప్రభుత్వం. చాలా సంతోషం. మనకి 33% రిజర్వేషన్ ఇచ్చినందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు చరిత్ర పుటల్లో నిలిచిపోయే రోజు. అదే మహిళా బిల్లు శాంక్షన్ చేయడం అనేది 33% ఈరోజు పార్లమెంట్ లో చేయకపోయినప్పటికీ మన ఆంధ్రప్రదేశ్ మహిళలందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని మంచిగా నారా లోకేష్ అన్న గారు మహిళలకి చాలా అద్భుతమైన వరం ఇచ్చారని అనుకోవాలి. గతం నుంచి కూడా ఇందాక మనకి అక్కగారు చెప్పినట్టుగా మహిళలని గౌరవించే రాజకీయ పార్టీ ఏదైనా ఉందంటే ముందుగా మన తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వము. ఆ ఘనత ఈ రోజు మనం చాటి చెప్పుకోవడానికే ఈ రోజు పెద్దలంతా కూడా ఇక్కడ సమావేశమైనారు. థ్యాంక్ యూ నారా లోకేష్ అన్న. ఈ విధంగానే మీరిచ్చిన ఈ గౌరవాన్ని మా మహిళలందరం కూడా చక్కగా నెరవేర్చి మంచి అభివృద్ధి బాటలో నడిపించి చక్కటి పరిపాలన చేసి చూపిస్తామనేది మీకు థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాం. నారా రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్. పంటి నొప్పితో బాధపడుతున్నారా లేదా రంగుమారిన పళ్లతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల. గత 17 సంవత్సరాలుగా నంద్యాల పట్టణ ప్రజలకు విశేష సేవలందిస్తూ ఇప్పుడు అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త భవనంలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు శ్రీ ఎన్ఎండి ఫారూక్ గారిచే ప్రారంభించబడి కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్న దంత వైద్యశాల రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల. ఇప్పటి వరకు కొన్ని వేల సిరామిక్ మరియు జెర్కోనియం ఫిక్సెడ్ పళ్లు, చిగుళ్లు, దవడ ఎముకల శస్త్రచికిత్సలు, 2000 ఇంప్లాంట్స్ అమర్చిన ఘనత మన రమణి
రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాలకే సొంతం. మా అత్యాధునిక వైద్య సేవలు. జూమ్ లైట్ టూత్ వైట్నింగ్ సిస్టమ్ గల ఏకైక దంత వైద్యశాల. పళ్లు లేని వారికి డెంటల్ ఇంప్లాంట్స్ మరియు ఎఫ్పిడి ద్వారా ఫిక్సెడ్ పళ్లు పెట్టబడును. పళ్ల నొప్పితో బాధపడుతున్న వారికి నొప్పి లేకుండా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయబడును. నోటి నుండి దుర్వాసన, చిగుళ్ల వాపు, చిగుళ్ల నుండి రక్తం కారుట వంటి వాటికి క్యూరిటీస్ మరియు చిగుళ్ల సర్జరీ చేయబడును. ఎత్తు, వంకర పళ్లను క్లిప్ ట్రీట్మెంట్ ద్వారా సరిచేయబడును. విరిగిన పళ్లకు మరియు ఫ్లోరోసిస్ ఎక్కువగా ఉన్న పళ్లకు లైట్ క్యూర్ కాంపోజిట్ ద్వారా లేదా జిర్కోనియం క్యాప్స్ ద్వారా స్మైల్ డిజైనింగ్ చేయబడును. విరిగిన దవడ ఎముకలకు సర్జరీ చేయబడును. పూర్తిగా పళ్లు లేని వారికి మ్యాగ్నెటిక్, బీపీఎస్ లాంటి పళ్ల సెట్టు అమర్చబడును. ఓపీజీ మరియు ఆర్వీజీ లాంటి అత్యాధునిక డిజిటల్ ఎక్స్రే సదుపాయం కలదు. అత్యాధునిక క్లాస్ ఎన్ ఆటోక్లేవ్ స్టెరిలైజేషన్ పరికరాలతో మాత్రమే పరికరాలను స్టెరిలైజేషన్ చేసి ట్రీట్మెంట్ కొరకు వాడబడును. ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఏపీ జేహెచ్ఎస్ జర్నలిస్ట్, ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ మరియు పెన్షనర్లకు వారి కుటుంబ సభ్యులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ మరియు మెడిసిన్ ఉచితంగా ఇవ్వబడును. సంప్రదించండి. డాక్టర్ గురుప్రసాద్ చిలకల, కాస్మెటిక్ డెంటల్ సర్జన్, డాక్టర్ సుజాత చిలకల, కాస్మెటిక్ డెంటల్ సర్జన్. కన్సల్టింగ్ డాక్టర్స్ జి చంద్రశేఖర్ ఎండిఎస్, ఎత్తు మరియు వంకర పళ్ల శస్త్రచికిత్స నిపుణులు. రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్, ఆత్మకూర్ బైపాస్ రోడ్, ఫరూక్ నగర్, ఆపోజిట్ శ్రీ దుర్గా హాస్పిటల్, నంద్యాల్. ఫోన్స్ 8367249190, 9966429190. మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్. పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. గత 7 సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి ఎండిఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు. పేద, మధ్యతరగతి ప్రజలకు దంత వైద్యం అందుబాటులో ఉండాలని మేం ఫ్యామిలీ కార్డ్ ప్రవేశపెట్టడమైనది. ఫ్యామిలీ కార్డ్ లో సదుపాయాలు: కుటుంబంలోని 6గురికి 1 సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్, ఉచిత ఎక్స్రే, స్కానింగ్ 1 సంవత్సరం వరకు, మొదటి స్కేలింగ్, డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తర్వాత 6 నెలలకు 2వ స్కేలింగ్ లో 50% మినహాయింపు, ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్. మా ప్రత్యేకతలు: డెంటల్ ఇంప్లాంట్, లేజర్ చికిత్స, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, స్మైల్ డిజైనింగ్, పారదర్శక క్లిప్స్, పళ్ల సెట్టు, పళ్లు లేని వారికి ఫిక్సెడ్ పళ్లు అమర్చుట, వంకర పళ్లను సరిచేయుట, చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు, పాలదంతాల పుచ్చు, విరిగిన పళ్లు, 2 వరుసల్లో పళ్లు, ఎత్తుపళ్లు వంటి సమస్యలకు చికిత్స, ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపీ. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. ఫోన్ నంబర్స్ 08514314856 and 9959153005.